మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ. ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించెను. పిల్లరా, దేవుని చిత్తం చెప్పున నడిచేవాడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవదిగా, ఆయన చిత్తము చెప్పున జరిగించేవాడు నిరంతరం నిలుచునని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే ప్రియులారా, దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. దేవుడు దావీదు దైవ చిత్తానుసారంగా నడిచినట్లుగా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాది ఉదయకాలం దేవుని చిత్తానుసారముగా మనం జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా, దేవుని చిత్త ప్రకారముగా మనం జీవిస్తే దేవుడు మనం నిలిచేటట్లుగా ఏ ప్రజల మధ్య ఏ పరిస్థితుల మధ్యన ఉన్నా దేవుని కొరకు నిలబడేటువంటి శక్తి ఆయన కృప నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మూడవదిగా, దేవుని చిత్తము జరిగించేవాడు వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం. దేవుడి కొద్ది మాట దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ఎవరైతే దేవుని చిత్తం ప్రకారంగా ప్రభువా ఆయన నడుస్తారో వారి ప్రార్థనలకు ఇస్తాను, వారిని నేను నిలబెడతానన్నా ప్రభువా. అంతేకాదు, దావీదు ఎలాగైతే వర్ధిల్లాడో ఆ విధంగా ఉదయకాలం ప్రార్థనలు ఎక్కిస్తున్నటువంటి నాయన వారి ప్రార్థన మీరు ఆలకించండి, వారిని ఆశీర్వదించండి. దేవా, వారిని వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను పరలోకపు దీవుని చేత ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.